లోని హెచ్ఐసిసిలో ప్రతిష్టాత్మకమైన ఇండియా గేమ్ డెవలపర్ సదస్సు ప్రారంభమైంది. గేమింగ్ రంగంలో నూతన సాంకేతికత, ఉపాధి, ప్రతిభ, పెట్టుబడులు తదితర అంశాలపై సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సుమారు 20,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 150కి పైగా జరిగే సెషన్లలో 250 మంది వక్తలు విభిన్న అంశాలపై ప్రసంగిస్తారు. ప్రస్తుతం దేశంలో గేమింగ్ వినోద రంగం పురోభివృద్ధిలో ఉంది. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మేరకు ఐజీడీసీ సదస్సు మరింతగా దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. హెచ్ఐసిసిలో జరుగుతున్న ఇండియా గేమ్ డెవలపర్ సదస్సుపై మరింత సమాచారం దూరదర్శన్ ప్రతినిధి సుప్రశాంతి అందిస్తారు. గేమింగ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ఈ రోజు హైదరాబాద్లో మొదలైంది. నగరంలోని హెచ్ఐసిసి వేదికగా ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి గేమింగ్ డెవలపర్స్ కాన్ఫరెన్సెస్లో దీన్ని ఒకటిగా పరిగణిస్తారు. అట్లాగే దీన్ని సౌత్ ఏషియాలో దీన్ని అతిపెద్ద కాన్ఫరెన్స్గా గేమింగ్ ఇండస్ట్రీ వాళ్ళు భావిస్తారు. ఈ రోజు నుండి 3 రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దాదాపు 25,000 మంది ప్రతినిధులు ప్రపంచ దేశాల నుండి హాజరవుతున్నారు. అలాగే గేమింగ్ ఇండస్ట్రీతో సంబంధం ఉన్న గేమింగ్ డెవలపర్స్, గేమింగ్ ఎక్స్పర్ట్స్, పాలసీ మేకర్స్, అట్లాగే వివిధ యానిమేషన్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు ఎంతో మంది ఈ సదస్సుల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో గేమింగ్ ఇండస్ట్రీ చాలా పురోగతి సాధిస్తోంది. మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో గేమింగ్కు ఉన్న పాత్ర రోజు రోజుకి ఇది అభివృద్ధి చెందుతోంది. దీంతో ఈ నేపథ్యంలో గేమింగ్ ఇండస్ట్రీని మరింత అభివృద్ధి చేసేందుకు, అలాగే గేమింగ్ రంగంలో ఉన్న స్థానిక ప్రతిభను మరింత ప్రోత్సహించేందుకు, అట్లాగే ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ని అంటే లోకల్ టాలెంట్కి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడం ఎలా, దీని మీద చర్చించడానికి ఈ సమావేశంలో చాలా అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 3 రోజుల పాటు దాదాపు 150 సెషన్స్ జరుగుతున్నాయి. ఈ సెషన్స్లో ఈ గేమింగ్ రంగానికి చెందిన ఎంతోమంది పాల్గొని తమ అనుభవాల్ని అట్లాగే తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఈ గేమింగ్ ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్ళటం ఎలా, ముఖ్యంగా భారత్లో చూసేటప్పటికి రానున్న రోజుల్లో ఈ గేమింగ్ ఇండస్ట్రీలో దాదాపు 500 కోట్ల నుండి 1000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. భారత్కు పెట్టుబడులను ఆకర్షించడం వల్ల గేమింగ్ ఇండస్ట్రీలో భారత్ని ఒక హబ్గా తీర్చిదిద్దడం వల్ల ఇట్లాంటి అంశాల మీద కూలంకుషంగా చర్చలు జరగనున్నాయి. అట్లాగే మన దేశంలో డెడికేటెడ్ గేమింగ్ హబ్స్ అనేది ఏర్పాటు చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది, దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్పై కూడా సమగ్ర చర్చ జరుగుతుంది. అట్లాగే దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఒక గేమింగ్ ఇండస్ట్రీని ఒక స్ట్రాంగ్ ఫ్రేమ్ వర్క్ని తయారు చేయటం ఎట్లా, దీని మీద కూడా ఒక చర్చలు జరుగుతున్నాయి. ఇట్లా గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇటీవల కాలంలో ఎంతో పురోభివృద్ధి చెందుతున్న ఈ గేమింగ్ ఇండస్ట్రీకి మరింత ముందు తీసుకెళ్లేందుకు ఈ సదస్సు అవకాశం కల్పిస్తుందని చెప్పని అందరూ భావిస్తున్నారు. ఈ సదస్సుకు కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు హాజరవుతున్నారు. ఆయన ఇండియాలో గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి మీడియాతో మాట్లాడనున్నారు. అట్లాగే ఎన్ఎఫ్డిసి ఏర్పాటు చేసిన కియోస్క్ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ సదస్సులో భాగంగా ఇక్కడ ఒక అతిపెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో చాలా గేమింగ్ ఇండస్ట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. యానిమేషన్కి సంబంధించి, గేమింగ్ రంగానికి సంబంధించి తాము చేసిన వర్క్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి. అట్లాగే చాలా దేశాలు తమ పెవిలియన్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షణగా ఉన్నది. చాలా మంది ఇక్కడ ఎగ్జిబిషన్ చూడటానికి వస్తున్నారు. అట్లాగే స్టూడెంట్స్ కూడా తాము చేసిన వర్క్స్ని కూడా ఇక్కడ తమ స్కూల్స్ తరపు నుండి వచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మొత్తం మీద గేమింగ్ ఇండస్ట్రీ ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సదస్సు ఎంతో కీలకం కానుందని చెప్పని మనం భావించవచ్చు. కెమెరామెన్ ఆనంద్ ప్రసాద్తో సుప్రశాంతి ఫ్రమ్ హెచ్ఐసిసి.